ప్రపంచమంతా కూడా ట్రంప్ గారు 5 రోజులు యుద్ధాన్ని ఆపేరు అనే సంతోషంలో ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు? ఎస్పెషల్లీ ఇరాన్ తాలూకా మెడలు వంచడానికి అమెరికా ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది? ఒక పక్క ఇరాన్ ఎటువంటి టాక్స్ జరపట్లేదు అని చెప్పినా మార్కెట్లు ఎందుకు పెరిగిపోతున్నాయి? అండ్ ఈ టైంలో అమెరికా వాళ్ళు ఇరాన్‌లో ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ ప్లాన్ వెనకాల ఇంకేమైనా కుట్రుందా? అసలు ఈ ట్రంప్ గారు చేస్తున్న ప్రతి స్టేట్మెంట్ ఒక మ్యానిపులేషన్ అయ్యేలాగా కనిపిస్తుందా? మార్కెట్‌లో వస్తున్న ప్రతి మూవ్ వెనకాల ట్రంప్ గారి హస్తం కనిపించేలాగా ఆయన డెసిషన్స్ అయితే ఉన్నాయండి. ఇటువంటి అనుమానాలు మార్కెట్‌లో ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి. సో మార్కెట్‌లో ఇలాంటి చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ ముందుకైతే తీసుకొస్తున్నానండి. వీటిల్లో మీకు ఏ విషయం కరెక్ట్ అనిపించినా, లేదు మీకు ఉపయోగపడతాయి అనిపించినా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విషయాలు ఏవి కూడా మిస్ అవ్వకుండా మీకు డైరెక్ట్‌గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. డొనాల్డ్ ట్రంప్ నిన్న సాయంత్రం ఒక్కసారిగా ఎందుకు నిర్ణయం మార్చారు? ఇరాన్ తాలూకా పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ధ్వంసం చేస్తామని చెప్పిన ఆయన ఇప్పుడు ఒక్కసారిగా 5 రోజుల టైం ఎందుకు ఇచ్చారు? అంటే ఇక్కడ క్లియర్‌గా ట్రంప్ యూ టర్న్ తీసుకున్నారా? ట్రంప్ ఏమో మేము ఇరాన్‌తో మాట్లాడుతున్నాము, టాప్ లీడర్‌తో మాట్లాడుతున్నాము అంటున్నారు. కానీ ఇరాన్ ఈ వార్తలన్నీ కొట్టి పారేస్తుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లన్నీ పాజిటివ్‌గా మారిపోతున్నాయండి. మరి ట్రంప్ మాటలు మనం నమ్మొచ్చా? అసలు ట్రంప్ ఎవరితో మాట్లాడుతున్నారు? ఇరాన్ ఈ ట్రంప్ మాటల్ని ఎందుకు కొట్టి పారేస్తుంది? ఇక్కడ ఒక మేజర్ ప్రశ్న ఏంటి అంటే ఇరాన్ ఎందుకు అవకాశం వచ్చినా కూడా యుద్ధం కంటిన్యూ చేసేలాగా మాట్లాడుతోంది? ట్రంప్ మాటల్ని కొట్టేయడానికి ప్రధాన కారణాలేంటి? అమెరికాతో ఇక మాటలు జరిపేది లేదు అని చెప్పిన ఇరాన్ అదే మాట మీద ఉంటే ఇప్పుడు ట్రంప్ గారు ఏ ధైర్యంతో మేము మాట్లాడుతున్నామని, లేదు అంటే మంచి టాక్స్ జరిగాయని, నయోతల్లా నేను కలిపి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ను ఓపెన్ చేస్తామని ఎలా మాట్లాడుతున్నారు? ఏదేమైనా నిన్న సాయంత్రం 5:30 తర్వాత వచ్చిన న్యూస్ అయితే ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా కాస్త సంతోషంగా ఉన్నారండి. మన మార్కెట్లు కూడా ఇవాళ చాలా బాగా పెరిగాయి. ఇవాళ నా పోర్ట్‌ఫోలియో 2% పాజిటివ్ గా ఉందండి. మరి మీ పోర్ట్‌ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్‌ఫోలియోస్ లో ఇప్పటికి ఇవాళ కూడా పెరగని స్టాక్స్ ఏవి ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇవాళ నిఫ్టీ 399 పాయింట్లు పెరిగి 22,990 దగ్గరగా క్లోజ్ అయిందండి. మార్కెట్ లో బ్రెడ్ పాజిటివ్ గా ఉంది. కానీ సాయంత్రం అయ్యేసరికి 690 స్టాక్స్ వరకు నెగెటివ్ గా మారిపోయండి. కేవలం 2300 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయి. ఇక్కడ ఇవాళ మనం మార్కెట్ లో గుడ్ న్యూస్ అనుకున్న ప్రతి న్యూస్ కి వెనకాల కన్ఫర్మేషన్ ఇంకా లేదని, లేదు అంటే సోర్సెస్ నుంచి వస్తున్నాయని మనం రిపోర్ట్స్ అయితే చూస్తున్నామండి. మరి సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ట్రంప్ ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు కన్ఫర్మ్ చేస్తున్నారు ఇదంతా? సో ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటి అంటే ట్రంప్ సడన్ గా ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు? మీ అందరికీ తెలుసా అండి? ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని ట్యాప్ ఆన్ ఒక పదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ప్రతిసారి యుద్ధం పెరిగినా, పరిస్థితులు కాస్త చేజారే టైం వచ్చినా ట్రంప్ ఆయన నిర్ణయాలు వెనక్కి తీసుకుంటున్నారట. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా అయిపోతుంది. నిన్న సాయంత్రం 5:30కి సడన్ గా ట్రంప్ గారు అగ్రెసివ్ నేచర్ నుంచి ఒక్కసారిగా బ్యాక్ స్టెప్ వేశారా? యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు? ఇరాన్ తాలూకా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని దాడి చేస్తామన్న వాళ్ళు ఎందుకు ఆగారు? ఎందుకంటే ట్రంప్ గారు చాలా సీరియస్ గా 48 గంటల వార్నింగ్ ఇచ్చారండి. ఆ వార్నింగ్ టైం అయిపోయింది కదా. కరెక్ట్ గా అటాక్ చేయాల్సిన టైంలో ట్రంప్ గారు వెనక్కి వెళ్ళడానికి కారణాలు తెలిస్తే మీరు కూడా అమ్మో అంటారు. మనందరికీ తెలుసు ఇరాన్ అయితే మాట్లాడడానికి సహకరించట్లేదు. ఈవెన్ ట్రంప్ గారు కూడా అనౌన్స్ చేశారు మాట్లాడే పరిస్థితి లేదు అని చెప్పి. కానీ తెర వెనకాల మంతనాలు అయితే చాలా క్లియర్ గా జరుగుతున్నాయట. బ్యాక్ డోర్ ఆపరేషన్స్ క్లియర్ గా ఈజిప్ట్ వాళ్ళు అయితే ఛేదించగలిగారటండి. ఐఆర్జీసీ వాళ్ళని వీళ్ళు కాంటాక్ట్ చేయగలిసి మంతనాలు జరిపారట. నిన్న ఉదయం సీక్రెట్ గా ఈజిప్ట్ వాళ్ళు మిగిలిన కొన్ని దేశాలు టర్కీ, సౌదీ అరేబియా ఇంక్లూడింగ్ పాకిస్తాన్ వాళ్ళు కూడా మనకి బ్యాక్ డోర్ ఛానల్స్ ద్వారా అమెరికాకి అయితే సిగ్నల్స్ పంపించారట. ఒక డిప్లొమాటిక్ సొల్యూషన్ కోసం వీళ్ళందరూ కలిపి అటు అమెరికాతో గాని ఇటు ఇరాన్ తో గాని మంతనాలు జరిపారు. సో 48 గంటలు కంప్లీట్ అయిపోయి అటాక్ చేయాల్సిన టైంలో ట్రంప్ గారు ఒక్కసారిగా ఇలా అనౌన్స్ చేయడంతో 5 రోజులు గ్యాప్ ఇస్తున్నాము, దాడులు చేయడం ఆపుతున్నాము అనే మాటతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లే కాదండి ప్రపంచంలో అన్ని అసెట్ క్లాసెస్ ఊపిరి పీల్చుకున్నాయి. సో ఇక్కడ అసలైన కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ట్రంప్ గారు దాడులు ఆపుతామన్నారు కానీ యుద్ధాన్ని ఆపుతామనలేదు. ఇరాన్ కూడా మేము మాట్లాడలేదు, మాకు సంబంధం లేదంటోంది. ఇక ఇరాన్ తాలూకా సుప్రీం లీడర్ కూడా దీంతో మాట్లాడినట్టయితే అక్కడ న్యూస్ వస్తున్నట్లేదు. ఆఖరికి అతను కూడా మాట్లాడారు, సుముఖంగా ఉన్నారు అని చెప్పి న్యూస్ వచ్చింది కానీ ఎక్కడ కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ అయితే లేవు. ఈ కన్ఫ్యూజన్ మార్కెట్ లో ఇవాళ మనం చూసామండి. కాకపోతే ఈ వస్తున్న గుడ్ న్యూస్ వల్ల
ఏదైతే పెరుగుదల మనం చూసామో ఇది చాలా డామినేటింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఇరాన్ అయితే కంప్లీట్ గా వీటన్నిటిని తోసిపుచ్చేసిందండి. ఎటువంటి మంతనాలు జరపట్లేదు అని. కానీ అమెరికా మాత్రం మేము ఒకరితో మాట్లాడుతున్నాము అని మాట్లాడుతున్నారు. ఎవరతను? ఇక్కడ ఇంత కన్ఫ్యూజన్ రావడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయండి. యుద్ధం చేస్తూ ఏదైతే ప్రధాన కారణాలుగా చెప్తున్నారో అంటే న్యూక్లియర్ బాంబులు తయారు చేయకపోవడం గానీ, క్షిపణులకు రేంజ్‌లు తగ్గించడం గానీ, ఇరాన్‌కి ప్రాక్సీగా వస్తున్న సపోర్ట్‌ని ఆపడం గానీ, ఇవేవి కూడా జరగలేదండి. అలాగే ఇరాన్ కూడా సెక్యూరిటీ గ్యారంటీస్ అడిగింది. లేదు అంటే వారికి సంబంధించి కాంపెన్సేషన్ ఇమ్మంది. ఈ మంతనాలేవి జరపకుండా జస్ట్ ట్రంప్ గారు చేసిన అనౌన్స్‌మెంట్‌తో మాత్రమే ఇవాళ మన మార్కెట్లు లేచిపోయాయి. ఒక అగ్రీమెంట్ కూడా జరగలేదు. ఒక మాట కూడా డిస్కస్ చేయలేదు ఎవరు కూడా. సో ఇప్పుడు కేవలం దీనొక రిలీఫ్ కింద మాత్రమే మనం గమనించాలండి. అయితే ఈ టైంలో అందరికి కాస్త టెన్షన్ వచ్చేలాగా వస్తున్న న్యూస్ ఏంటి అంటే ఈ అమెరికాకి సపోర్ట్ గా యుద్ధంలోకి అటు మిగిలిన కొన్ని గల్ఫ్ దేశాలు కూడా ఎంటర్ అవుతున్నట్టు మనకి న్యూస్ అయితే వచ్చిందండి. దీనికి అనుగుణంగా చేసుకొని ఇరాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఏంటో తెలుసా? ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అమెరికా క్లోజ్ చేయమని చెప్పిన తర్వాత లేదు దాడులు చేసిన తర్వాత ఎవరైనా సరే అమెరికాకి సహాయం చేస్తే వాళ్ళ మీద సీరియస్ కండిషన్స్ మేము చూస్తామని, లేదు అంటే వాళ్ళ మీద కూడా దాడులు జరుపుతామనేలాగా చాలా తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారండి. సో ఇక్కడ గమనించండి, ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న ప్రతి న్యూస్ క్లారిటీగా ఉంది. వార్నింగ్స్ ఇస్తున్నారు, మాట్లాడేది లేదు అని చెప్తున్నారు. కానీ అమెరికా నుంచి వస్తున్న ఏ న్యూస్ కి అటు సోర్సెస్ అని ఇటు కన్ఫర్మేషన్ లేదని ఇలాగా మార్కెట్ లో చాలా కన్ఫ్యూజన్ అయితే నా దృష్టిలో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ జరుగుతున్నది ఏంటో తెలుసా? ఈవెన్ ఇరాన్ వాళ్ళు కూడా ట్రంప్ ని వెక్కిరిస్తున్నారండి. ఇలాగే ఏదో చెప్పి మభ్య పెడతాడు, ఇలా మాటలు జరుపుతున్నాము అని చెప్పి దాని ఒక స్ట్రాటజీగా వాడుతున్నారు అని చెప్పి క్లియర్ గా స్టేట్మెంట్ ఇస్తుంది ఇరాన్. సో ఇప్పుడు మనకి 2 విషయాలు అర్థం కావాలండి. ఒకటి, ట్రంప్ యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? అమెరికా ఇక మీదట ప్రెషర్ భరించలేకపోతుందా? లేదు ఒకవేళ ఇరాన్ కనుక నిజంగా దాడి చేస్తే దీని తనక తీవ్ర పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా వస్తాయన్న భయం అమెరికాకు అర్థమయ్యిందా? లేదు యుఎస్ మీద ప్రపంచ దేశాలు పెడుతున్న ప్రెషర్ ఇంకాస్త ఎక్కువ అవుతుందా? మొత్తానికి ఏదైనా కూడా ట్రంప్ అయితే 5 రోజులు గ్యాప్ ఇచ్చి మాటలు జరుగుతున్నాయని చెప్పి ఒక మెట్టు వెనక్కి తగ్గారండి. మీరు గమనిస్తే ఈ టైంలో ఇరాన్ క్లియర్ గా మేము ముందుకొచ్చి వార్ ఆగితే మాకు మంచిదని ఒక స్టేట్మెంట్ ఇచ్చినా సరిపోయేది. కానీ ఎందుకు ఇవ్వట్లేదు? ఇరాన్ ఇప్పుడు కాస్త అడ్వాన్స్డ్ సిచ్యువేషన్ లో ఉంది. వాళ్ళు యుద్ధం చెయ్యకుండా దాడుల్ని కాస్త స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో పెంచారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి ఒక కంట్రోల్ ఉంటుందండి కంప్లీట్ ప్రపంచం మీద. వీళ్ళు దీన్ని ప్రధాన అస్త్రంగా వాడుతున్నారు. అయితే ఇక్కడ తెలియంది ఏంటి అంటే అమెరికా 5 రోజులు టైం ఇచ్చిందంటూ చాలా చాలా పెద్ద ప్లాన్ వేస్తుందండి. ఆ ప్లాన్ ఏంటో తెలుసా? ఇప్పటికే 4500 మందిని ఆల్రెడీ అక్కడ ట్రూప్స్ దింపిందండి. అమెరికా తలక నావీని పంపిస్తానంటుంది. ఇప్పుడు మళ్ళీ కార్గ్ ఐలాండ్ తలక ఎనర్జీస్ నే కాదు, కార్గ్ ఐలాండ్ లో వాళ్ళ రిఫైనరీస్ ని కూడా అటాక్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ ఇరాన్ ని ఈ ఒప్పందానికి తీసుకురావడానికి ఏమైనా బ్యాక్ డోర్ ఆపరేషన్స్ జరుగుతున్నాయా? ఇలాంటి విషయాలు ఇంకా తెర మీదకి రాలేదు. కానీ ఇవి ఖచ్చితంగా మనం గమనించాల్సిన పాయింట్స్. రేపు పొద్దున్న ఇరాన్ తాలూకా మెడలు వంచడానికి అమెరికా ఎంతటి ప్రయత్నమైనా చేస్తే అందులో ఈ పాయింట్ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఖచ్చితంగా ఉంటుందండి. సో ఇప్పుడు ఇరాన్ కి నెగోషియేట్ చేయడానికి లేదా అమెరికా మీద ప్రెషర్ పెట్టడానికి ఒక మంచి పాయింట్ అయితే దొరికిందండి. ఈ టైంలో అమెరికాని మరి కాస్త ఇబ్బంది పెట్టడానికి ఇరాన్ ట్రై చేస్తుంది, వెనక్కి తగ్గడానికి ఒప్పుకోవట్లేదు. సో ఇలా ఎంత కాలం చేయగలదు? ఎందుకంటే ఇరాన్ ఇప్పటికే వాళ్ళ తలక పవర్స్ లేదంటే డెసిషన్ మేకింగ్ ని చాలా సెగ్మెంట్స్ గా విడగొట్టి రకరకాల ప్లేసుల్లో నాయకులను పెట్టుకుందండి. టాప్ లీడర్ లేకపోయినా కూడా వాళ్ళు డెసిషన్స్ తీసుకుని అటాక్ చేయగలరు. సో ఇదే ఉద్దేశంతో అమెరికా ఆల్మోస్ట్ అందరినీ చంపేయడానికి ట్రై చేస్తుంది ఇజ్రాయెల్ తో కలిపి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ అయితే కాస్త ప్రెషర్ పెంచడానికి ట్రై చేస్తుంది. కానీ ఒకవేళ అమెరికా అనుకున్నట్టే ఎక్కువ యుద్ధానికి దిగింది అనుకోండి, గ్రౌండ్ ట్రూప్స్ దింపింది అనుకోండి, ఇరాన్ ఆ తర్వాత చాలా చాలా ఇబ్బంది పడిపోతుందండి. సో అందువల్ల ఇరాన్ కూడా తొందరగా ఒక డెసిషన్ తీసుకోవడానికి టైం వచ్చింది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఒక మరో 2 ప్రశ్నలు ఉన్నాయండి. అమెరికా లేదు అంటే ఇజ్రాయెల్ భయపడడానికి లేదు ఇలాంటి స్టేట్మెంట్స్ రావడానికి మార్కెట్ లో పాజిటివిటీ రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఇజ్రాయెల్ లో వాళ్ళ తలక న్యూక్లియర్ రియాక్టర్స్ మీద లేదు ప్లాంట్స్ మీద దాడి చేశారండి. అసలు ఐరన్ డోమ్ ని చేస్ చేసుకొని ఇరాన్ తాలూకా క్షిపణులు ఇజ్రాయెల్ ని ఎలా తాకాయి? ఇరాన్ కి ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా హెల్ప్ చేస్తున్నారా? ఒక పక్క ఇప్పుడు రష్యా సాయం చేస్తుందని, లేదంటే మరో పక్క నార్త్ కొరియా సాయం చేస్తుందని, అసలు రష్యా ఇంటెలిజెన్స్ ఇస్తుంటే నార్త్ కొరియా మిసైల్స్ పంపిస్తుందని, ఇలా చాలా చాలా ఊహాగానాలు అయితే మార్కెట్ లో నడుస్తున్నాయండి. ఇది అంతా కూడా న్యూస్ మాత్రమే. దీన్ని చూపించి మార్కెట్ లో మరి కాస్త కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయ్యేలాగా చేస్తున్నారు కొంతమంది. సో మొత్తానికి ఏంటంటే మాటలు జరిపినా జరపకపోయినా ట్రంప్ అయితే మేము గెలిచామని ఎప్పుడు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఇరాన్ తో మాటలు జరుపుతున్నాం, ఒక టాప్ లీడర్ తో మాట్లాడుతున్నాం అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి మన మార్కెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలండి. మన మార్కెట్లే కాదు ప్రపంచ మార్కెట్లు కూడా కాస్త ప్రశాంతంగా ఉండాలంటే
ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మీద దాడి చేసినా పర్వాలేదండి. కానీ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మాత్రం ఆగకూడదు. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ని మేము కంట్రోల్ చేస్తామంటూ, ఇరాన్ దానికి ఒప్పుకోకపోతే వాళ్ళ దగ్గర కంప్లీట్ కార్గో ఐలాండ్‌ని నాశనం చేస్తామంటూ ట్రంప్ గారు ఇప్పటికే వార్నింగ్‌లు ఇస్తున్నారు. అంతేకాదండి, ట్రంప్ గారు ఇప్పుడు చెప్తున్న ఈ 5 రోజుల గ్యాప్ అయిన తర్వాత ఇరాన్ ఒప్పుకోకపోతే భీకరంగా దాడులు చేస్తాము అని వార్నింగ్స్ కూడా ఇచ్చారండి. మార్కెట్లు వేటిని పట్టించుకోవట్లేదు. ఆయోటల్లా నేను కలిపి స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని ఓపెన్ చేస్తామని, రన్ చేస్తామని, లేదు అంటే అట్లీస్ట్ ఇరాన్ తో కంట్రోల్ ని సాయం చేసుకుంటామని ట్రంప్ గారి దగ్గర నుంచి చాలా స్టేట్మెంట్స్ వస్తున్నాయండి. అయితే ఇరాన్ తో కాస్త సంబంధం ఉంటే దానికి గల్ఫ్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయట. సో మొత్తానికి ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో ఇంకా అనిశ్చితి అలా కొనసాగుతూనే ఉన్నది. వాళ్ళు డబ్బులు తీసుకోకుండానో కాస్త మన షిప్స్ అయితే వదులుతున్నారండి ప్రస్తుతానికి. సో ఎంటైర్ స్టోరీలో మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇరాన్ తాలూకా పార్లమెంట్ తాలూకా స్పీకర్ అయిన మొహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ ఒక పొటెన్షియల్ పార్ట్నర్ గా వీళ్ళైతే టాక్స్ జరుగుతుందని అర్థమైందండి. ఈయనతోనే అటు ఈజిప్ట్ గాని, పాకిస్తాన్ గాని, లేదు అంటే మిగిలిన దేశాలు బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ జరిపి డైరెక్ట్ గా అమెరికాతో మాటలు కుదిర్చేలా చేస్తున్నారట. సో ఇక్కడ అసలైన ట్విస్ట్ చూడండి, ఇంక్లూడింగ్ ఆయన కూడా ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయని చెప్పి ఎక్కడ చెప్పట్లేదు. అండ్ నెతన్యాహు అమెరికా కాస్త ఆపినా మేం దాడులు చేస్తామని ఇరాన్ మీద ఇంకా దాడులు కంటిన్యూ చేస్తూనే ఉన్నారండి. సో ఇప్పుడు చెప్పండి, మార్కెట్ లో వస్తున్న న్యూస్ అయితే పాజిటివ్ గా ఉంది, మార్కెట్లు రియాక్ట్ అయిపోతున్నాయి, కానీ యుద్ధం తగ్గిపోతుంది అనేలాగా మనకి ఏమైనా కనిపిస్తున్నాయి పరిస్థితులు? రాత్రికి రాత్రి సెంటిమెంట్ మారిపోవచ్చండి, కానీ ఎగ్జిస్టింగ్ పరిస్థితులు చూసి మనం మాత్రం అమ్మయ్య అనడానికి అవకాశం కుదరట్లేదు. సో ఒకవేళ ఇక్కడ మనకి క్లియర్ గా ఇరాన్ టాక్స్ కనుక ఫెయిల్ అయితే ట్రంప్ గారు బాంబింగ్ కంటిన్యూ చేస్తామంటున్నారు, కార్గ్ ఐలాండ్ మీద కంప్లీట్ గా దాడులు చేసేస్తామంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇరాన్ అయితే కంప్లీట్ గా గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇబ్బంది పడేలాగా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజే కాదు, ఫుల్ గా సీ మైన్స్ అయితే లే చేసేస్తామని చెప్తుంది. అంటే ఎటువంటి షిప్ కూడా అసలు ఆ పక్క వెళ్ళడానికి కూడా ధైర్యం చేయలేని పర్సన్ క్రియేట్ చేస్తాము అని చెప్పి పబ్లిక్ గా వార్నింగ్స్ ఇస్తున్నారండి. సో ఇప్పుడు చెప్పండి, మార్కెట్ లో న్యూస్ పాజిటివ్ గా ఉందా, నెగిటివ్ గా ఉందా? మీరు ఎవరి మాటలు నమ్ముతున్నారు? ట్రంప్ మాటలు నమ్ముతున్నారా, లేదా ఇరాన్ ని వాళ్ళ స్టేట్మెంట్స్ ని సీరియస్ గా తీసుకుంటున్నారా? అయితే ఒకటి మాత్రం కరెక్ట్ అండి, ఇరాన్ ఇప్పుడు ఎంత క్లారిటీగా ఉన్నా, అమెరికా ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నా, అమెరికా దగ్గర బలం అయితే ఉన్నది. ఇరాన్ తాలూకా మెడలు వంచి ఒప్పించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంది. సో ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ టైం మన మార్కెట్ లో ఇంపాక్ట్ అనేది ఒక్కసారిగా మారడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అన్నిటికన్నా పెద్ద మిస్టరీ ఏంటి అంటే నిన్న ట్రంప్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ కి 5 నిమిషాల ముందు 500 కోట్ల వర్త్ ఆఫ్ డీల్ ఎస్పెషల్లీ క్రూడ్ లో జరిగిందండి. ఈ విషయం మీద ఎస్పెషల్లీ చాలా మందికి విభిన్న ఆలోచనలు అయితే ఉన్నాయి. ట్రంప్ గారు మ్యానిపులేట్ చేస్తున్నారా, లేదు అంటే ఏం జరుగుతోంది, యుద్ధం సంబంధించి ఎప్పుడైనా వీకెండ్ లో ఉండేలాగా ట్రంప్ గారు ప్లాన్ చేస్తున్న క్లారిటీ ఉన్న ఎస్పెషల్లీ ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ ని ఇంత ఖచ్చితంగా ఎవరు మ్యానిపులేట్ చేయగలుగుతున్నారో అర్థం కావట్లేదండి. సో ఇలాంటి విషయాలన్నీ కనుక గమనిస్తే మనకి 3 విషయాలు క్లియర్ గా అర్థమవుతున్నాయి. ఒకటి, మార్కెట్ లో ట్రంప్ గారు స్టేట్మెంట్సే కాదండి, ఆయన వెనకాల ట్రేడ్స్ కూడా ఖచ్చితంగా అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఇక సెకండ్ విషయం, మార్కెట్ లో ఓవర్ నైట్ పొజిషన్స్ కమింగ్ డేస్ లో చాలా ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉందండి. నిన్న సాయంత్రంకి ఇవాళ సాయంత్రంకి ఎంత మార్పు వచ్చిందో చూసారా? ఇక మూడో ప్రధాన అంశం అండి, మార్కెట్లు ఇక మీదట పెరుగుతాయా, లేదు అంటే ఇంకా ఎంత వరకు పడతాయనే అంశం మనం ఫైనల్ గా మాట్లాడదాం. ఇవాళ మార్కెట్ లో మనకి నిజంగా చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయండి. ఎస్పెషల్లీ కొన్ని స్టాక్స్ కి సంబంధించిన అప్డేట్స్ కాస్త బజ్ కూడా క్రియేట్ చేయొచ్చు. అందులో ఫస్ట్ మనం మాట్లాడుకునేది కల్పతరు ప్రాజెక్ట్స్ అండి. ఈ కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ కి ఆల్మోస్ట్ 4,430 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగింది. ఆఫ్రికా నుంచి, ఇండియా నుంచి, కొన్ని స్వీడన్ నుంచి కూడా రావడం జరిగిందండి. ఈ నంబర్ అయితే కాస్త పెద్ద నంబరే. అండ్ ఎస్పెషల్లీ ఇండియాలో నెక్స్ట్ మనకి సెమీ కండక్టర్స్ గానీ, పవర్ సెక్టార్ గానీ, డేటా సెంటర్స్ గానీ, సోలార్ గానీ, ఇలాగ ఏది చూసుకున్నా నెక్స్ట్ ఆ బిజినెస్ అన్ని బూమ్ అవ్వాలంటే ఈ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఖచ్చితంగా జరగాలి. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ ఒక కల్పతరు ప్రాజెక్ట్సే కాదు, ఈ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్ని కూడా నెక్స్ట్ మనకి 2-3 సంవత్సరాల పాటు మంచి బిజినెస్ జనరేట్ చేస్తాయి. సో ఖచ్చితంగా దీన్ని మనం ఫాలోఅప్ చేయాలి. నెక్స్ట్ మనం ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 1:1 బోనస్ కి అయితే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 1 మనకి కాస్త రికార్డ్ డేట్ కింద అయితే ఉంటుంది. అందువల్ల ఐఆర్బి ఇన్ఫ్రా ఫర్దర్ గా కాస్త బజ్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 2,440 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు ఎన్హెచ్ఏ దగ్గర నుంచి రావడం జరిగిందండి. దీంట్లో భాగంగా 4 లేన్ గ్రీన్ ఫీల్డ్ సెక్షన్ బీహార్ లో వీళ్ళైతే కన్స్ట్రక్ట్ చేయాల్సిందైతే ఉంటుంది. ఈ న్యూస్ ఈ పర్టికులర్ స్టాక్ కి కాస్త పాజిటివ్
విషయం. ఇప్పుడు మనం కాస్త హై వాల్యూమ్స్ తో లేదు అంటే బాగా పెరిగిన స్టాక్స్ గురించి మాట్లాడదామండి. ఫస్ట్ లిండే ఇండియా, విశాల్ మెగామార్ట్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్. ఈ 3 స్టాక్స్ ఇవాళ మనకి ఇంట్రాడే సెషన్స్ లో చాలా బాగా పెరగడం గమనించామండి. వీటి తాలూకా ప్రైస్ యాక్షన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా కమింగ్ డేస్ లో ఇంపార్టెంట్ విషయాలు మనకు అర్థమవుతాయండి. సో మార్కెట్ రివర్స్ అవుతున్న టైంలో ఇలాంటి స్టాక్స్ ఇంకా మన వాచ్ లిస్ట్ లో ఉంచుకుంటే ఆపర్చునిటీస్ క్లియర్ గా మనకి మిస్ అవ్వకుండా వస్తుంటాయండి. ఇక బిఎల్ఎస్ ఇంటర్నేషనల్, ఆల్కైల్ ఎమినీస్, అలాగే యునైటెడ్ బ్రూవరీస్, ఈ స్టాక్స్ మనకి కాస్త హై వాల్యూమ్స్ తో ట్రేడ్ అవుతున్నాయండి. ఎస్పెషల్లీ ఆల్కైల్ ఎమినీస్ గానీ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ గానీ చాలా బాగా రియాక్ట్ అయ్యాయి. ఇక్కడ ఆల్కైల్ ఎమినీస్ మేబీ ఈ యుద్ధం ఆగుతుందనే కారణం వల్ల క్రూడ్ ప్రైసెస్ తగ్గడం వల్ల పెరుగుతుందండి. అలాగే బిఎస్ఎల్ ఇంటర్నేషనల్ కూడా బిజినెస్ మీరు ఒకసారి స్టడీ చేస్తే కమింగ్ డేస్ లో నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ స్టార్ట్ అవడానికి అవకాశం ఉంటుందండి. ఎప్పుడైతే మార్కెట్ లో ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ తగ్గి గ్లోబల్ గా పరిస్థితులు చక్కబడతాయో, ఇప్పుడు మనం మాట్లాడుకున్న బిఎస్ ఇంటర్నేషనల్ అవ్వచ్చు, లేదంటే ఆల్కైల్ ఎమినీస్ అవ్వచ్చు, వీటితో పాటు చాలా కంపెనీస్ లో మనకి గ్రోత్ అనేది సడన్ గా వస్తుందండి. ఖచ్చితంగా ఫాలో అప్ చేద్దాం. నెక్స్ట్ మనం స్విగ్గీ గురించి, జొమాటో గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా వీళ్ళు వాళ్ళ తలక ప్లాట్ఫామ్ ఫీజుని అయితే పెంచుతున్నారండి. ఇప్పుడు జొమాటో వాళ్ళ నుంచి స్విగ్గీ కూడా ఈ అలవాటు మొదలైంది. ఆల్మోస్ట్ ₹14.99 నుంచి ప్లాట్ఫామ్ ఫీని ఇప్పుడు ₹17.58 అయితే పెంచడం జరిగింది. సో స్విగ్గీ, జొమాటో వాడుతున్న మనకి ఇది కొంచెం భారమైన కూడా కంపెనీస్ కి ఇది చాలా చాలా లైఫ్ లైన్ లో పనిచేస్తుందండి. ఖచ్చితంగా ఈ న్యూస్ పాజిటివ్ ఇంపాక్ట్ చూపించవచ్చు. నెక్స్ట్ మనం ఏషియన్ పెయింట్స్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ టైమ్స్ లో అందరిని ఇబ్బంది పెట్టి అందరి చేత తిట్లు తిన్న స్టాక్ ఇది. అయితే గడిచిన 2-3 క్వార్టర్స్ గా కొంత పర్వాలేదు అనిపిస్తుంది రిజల్ట్స్ పరంగా చూసినా. ఇప్పుడు 6 to 8% వరకు ప్రైస్ హైక్స్ చేస్తాము అని చెప్తున్నారు. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుండడం వాటిని ఆఫ్సెట్ చేయడానికి అయితే చేస్తామని చెప్తున్నారు. సో ఈ విధంగా కంపెనీ వాళ్ళ తాలూకా భరించాల్సిన కాస్ట్లని కస్టమర్ కి పంపించడం ఒక విధంగా సెంటిమెంట్ గా నెగిటివ్ అయినా కంపెనీ తాలూకా రెవెన్యూస్ హిట్ అవ్వకుండా ఉంటాయండి. మార్జిన్స్ కూడా నిలబడతాయి. సో ఓవరాల్ గా ఇది ఫండమెంటల్ గా గుడ్ న్యూస్ అండి. నెక్స్ట్ మనం సుజలాన్ ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి 6సారి రిపీటెడ్ గా సుజలాన్ కి అయితే ఆర్డర్ అయితే వస్తుంది. ఈ ఆర్డర్ లో భాగంగా 100 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని వీళ్ళైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ న్యూస్ సుజలాన్ కి కాస్త పాజిటివ్ విషయం. ఇక టాటా పవర్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు టాటా పవర్ కి సంబంధించిన ముంద్రా ప్లాంట్ తో వాళ్ళ తలక ఆపరేషన్స్ ని తిరిగి రెజ్యూమ్ చేసేలా కనిపిస్తుందండి. ప్రస్తుతానికి అయితే టెంపరీగా షట్ డౌన్ గా ఉన్న ఈ ప్లాంట్ ఇప్పుడు గుజరాత్ వాళ్ళతో జరుగుతున్న ఒక పవర్ సప్లై డీల్ తలక రివైజ్డ్ ప్లాన్ వల్ల వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కంపెనీకి పాజిటివ్ విషయం. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద పవర్ గుజరాత్ స్టేట్ కొంటే మిగిలిన హాఫ్ పవర్ మిగిలిన స్టేట్ కి అయితే వీళ్ళు పంపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా టాటా పవర్ కి ఇనిషియల్ గా కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ ఎల్ఎన్టీ గురించి మాట్లాడుకోవాలండి. ఈ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం కారణంగా లార్జ్ క్యాప్ స్టాక్స్ లో అన్నిటికన్నా బాగా ఇంపాక్ట్ చూసిన స్టాక్ ఏదైనా ఉంది అంటే ఎల్ఎన్టీ గా మనం చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇంకా మిగిలిన స్టాక్స్ తో కంపేర్ చేస్తే కాస్త తక్కువే ఉన్న ఎఫెక్ట్, ఇంత స్ట్రాంగ్ స్టాక్ ఇంతలా రియాక్ట్ అయిపోతుంది అనిపించేలాగైతే పడిందండి ఇది. అయితే ఇప్పుడు ట్రంప్ గారు కాస్త పరిస్థితులు మారుతున్నాయి, ప్రొడక్టివ్ టాక్స్ జరిగాయి, ఇలా రకరకాలుగా మాట్లాడుతుండడం ఏంటంటే ఈ స్టాక్ ఇవాళ మనకి పాజిటివ్ గా మారింది. సో ఆల్మోస్ట్ యూఏఈ లో గానీ, దుబాయ్ లో గానీ ఎక్కడ చూసుకున్నా 100 sites లో వీళ్ళైతే వర్క్ చేస్తున్నారు ఎల్ఎన్టీ వాళ్ళు. సో ఇప్పుడు వస్తున్న ఈ పాజిటివ్ న్యూస్ ఖచ్చితంగా వర్క్ స్టార్ట్ అవడానికి దోహదపడుతున్న న్యూస్ రావడంతో ఇది కాస్త పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ మనం జేబీఎం ఆటో, అశోక్ లేలాండ్, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఇలాంటి బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్స్ తో 2027 ఎండ్ కల్లా ఆల్మోస్ట్ 10,000 ఎయిర్ కండిషన్ ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే లాంచ్ చేస్తున్నారండి. ఆ తర్వాత మరొక 35,000 బస్సులను కూడా యాడ్ చేస్తారట. సో ఖచ్చితంగా ఈ స్టాక్స్ కి ఇది చాలా చాలా పాజిటివ్ విషయం అండి. నెక్స్ట్ మనం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకోవాలి. 2023 సంవత్సరానికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ ట్యాక్స్ ఆర్డర్ అయితే వీళ్ళకి వచ్చిందండి. ఇది 572 కోట్ల కింద అయితే ఉన్నది. అంటే 572 కోట్లని వీళ్ళు ఒక ట్యాక్స్బుల్ ఇన్కమ్ కింద మళ్ళీ చూపించాలట ఇప్పుడు. అయితే కంపెనీ వాళ్ళు ఓవరాల్ గా ఈ ఆర్డర్ ని ఛాలెంజ్ చేస్తున్నారు. సో వచ్చిన ఆర్డర్ లో 216 కోట్ల వరకు కూడా వీళ్ళు ఏంటి అంటే దీన్ని జీరో కింద అయితే చూపిస్తున్నారండి. ఎగ్జిస్టింగ్ అగ్రిమెంట్ ప్రకారం ఇది కన్సిడర్ చేయడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మరొక 250 కోట్ల వరకు ఆర్డర్ అయితే వీళ్ళు ఏం చేస్తారనేది మనకి న్యూస్ క్లారిటీ రావాలి. సో ఇప్పటికే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కాస్త ఇబ్బంది పడుతోంది. ఈ టైంలో ఇలాంటి న్యూస్ వస్తే మార్కెట్ లో సెంటిమెంట్ ఇంప్రూవ్ అవ్వాల్సిన టైంలో కూడా కాస్త వీక్ గా ఉండిపోతుంది. ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. నోమురా వాళ్ళు దీనికి బై రేటింగ్ అయితే ఇస్తున్నారండి. టార్గెట్ ప్రైస్ ఏమో ₹445 ఇస్తున్నారు. అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ని నోమురా తలక వన్ ఆఫ్ ద టాప్ పిక్ గా ఇండియన్ బ్యాంక్స్ లో చూస్తున్నారట. అయితే ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ అవ్వచ్చు, ఏ బ్యాంక్ అయినా అవ్వచ్చు, ప్రస్తుతం వడ్డీ రేట్లు కనుక తగ్గించే పరిస్థితి లేకపోతే బ్యాంక్స్ లో గానీ ఎన్బిఎఫ్సిస్ లో గానీ పర్ఫార్మెన్స్ ఫర్దర్ గా బాగుంటుంది అని చెప్పడానికి ఆస్కారం తగ్గుతుందండి. సో విషయాలు అయితే మంచివే, కాకపోతే ఏంటంటే ఇమ్మీడియట్ గా రిజల్ట్ మనం చూడడం, ఫాలో అప్ చేయాలి వీటన్నిటిని.
ని. నెక్స్ట్ మనం నజారా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. మీరు గమనించారో లేదో రీసెంట్ టైమ్స్ లో నజారా దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు కూడా వస్తున్న న్యూస్ ఏంటి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక మీటింగ్ అయితే షెడ్యూల్ చేస్తున్నారట మార్చ్ 30th ఫండ్ రైజింగ్ ప్రపోజల్ కోసమట. ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ ద్వారా ఫండ్ రైజ్ చేస్తామంటున్నారు. జనరల్ గా మార్కెట్లు ఇబ్బంది పడుతున్న టైంలో ఫండ్ రైజింగ్ చేస్తున్నారు అంటే జనరల్ గా ఇలాంటి టైంలో ఏంటంటే ఈ పరిస్థితులు బాగున్నప్పుడు చూద్దాంలే, ఇప్పుడు చేస్తే తక్కువ డబ్బులు వస్తాయి, షేర్ వాల్యూ నెగిటివ్ గా ఉంది అని చెప్పి ఆలోచిస్తారండి. బట్ వీళ్ళు ఇప్పుడు కూడా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఏదో గ్రోత్ ట్రిగ్గర్ ఇంకోటి వీళ్ళు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. న్యూస్ వచ్చే వరకు మనం కాస్త ఉపయోగపడదాం. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడదామండి. ఇవాళ ఆల్మోస్ట్ 11 గంటల ప్రాంతం వరకు కాస్త ఇబ్బంది అయితే పెట్టింది మార్కెట్. బట్ 11 నుంచి ఒక్కసారిగా మార్కెట్ లో చాలా పెద్ద రికవరీ అయితే వచ్చిందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవాళ గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది చూసారా అండి. ఈ గ్యాప్ అప్ ఓపెనింగ్ కేవలం ట్రంప్ గారి దగ్గర నుంచి వస్తున్న న్యూస్ కారణంగా మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. ఇరాన్ ఈ టాక్స్ ఏవి జరగలేదని చెప్పిన తర్వాత మనకి ప్రాఫిట్ బుకింగ్స్ కూడా జరిగాయండి, కొంత కన్ఫ్యూజన్ ఉండడంతో. మొత్తానికి ఏంటి అంటే ట్రంప్ గారి నుంచి తర్వాత వచ్చిన స్టేట్మెంట్స్ ఏవైనా సరే మార్కెట్ లో కాస్త పాజిటివ్ అయితే నింపాయి. నెక్స్ట్ 2 గంటల ప్రాంతం నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్స్ అయితే జరిగాయండి. దీని అర్థం ఏంటి అంటే మార్కెట్ లో స్ట్రెంగ్త్ అనేది కాస్త వీక్ అయ్యింది అని అర్థం చేసుకోవచ్చు. మనకి ఈ స్ట్రెంగ్త్ వీక్ అయింది అనే విషయం మార్కెట్ డెప్త్ చూస్తే అర్థమవుతుందండి. ఉదయం కేవలం 200 స్టాక్స్ మాత్రమే నెగిటివ్ గా ఉంటే సాయంత్రం అయ్యేసరికి ఆల్మోస్ట్ 600 నుంచి 700 స్టాక్స్ అయితే వచ్చిందండి పరిస్థితి. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50 తాలూకా డైలీ చార్ట్ చూసినా క్లియర్ గా ఒక విషయం అయితే అర్థమవుతుందండి. ఇవాళ మనకి ఫామ్ అయిన క్యాండిల్ ఒక ఇండెసిసివ్ క్యాండిల్, అంటే మార్కెట్లు కూడా కాస్త వెయిట్ చేస్తున్నాయండి ఎటుపక్క వెళ్ళాలా అని. అంటే మార్కెట్ లో నెక్స్ట్ వచ్చే హెడ్ లైన్స్ మాత్రమే మన మార్కెట్ ని ఎటో పక్క తీసుకెళ్తాయి. అండ్ మనమైతే ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పుకున్నామండి, 23,000 మీదన అట్లీస్ట్ 23,100 మీదన మాత్రమే మనకి నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ కంటిన్యూ అవడానికి అవకాశం ఉంటుందండి. ఈ లోపు మార్కెట్ లో వచ్చే ప్రతి న్యూస్ మనల్ని ఇబ్బంది పెట్టడానికే మాక్సిమం అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడి నుంచి ట్రంప్ గారి నోట్లోంచి కానీ ఇరాన్ దగ్గర నుంచి కానీ ఎవరు ఏం చేసినా కాస్త పాజిటివ్ గా రావాలని ఆశిద్దాం. ఇక రేపటికి మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఇవాళ మార్కెట్లు ఓపెన్ అయిన రేంజ్ అండి. ఇవాళ మన మార్కెట్లు ఓపెన్ అయిన రేంజ్ ఎందుకంటే నిన్న మార్కెట్లు బాగా కింద పడిన తర్వాత మంచి గ్యాప్ అప్ తో ఓపెన్ అయిందండి. ఈ గ్యాప్ అప్ అనేది మనకి ఖచ్చితంగా ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ కింద పనిచేస్తుంది. అంటే అప్రాక్స్ గా మనం చూసుకుంటే 22,800 నుంచి 22,900 అండి. ఈ 100 రూపీస్ జోన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో ఈ జోన్ కనుక సస్టైన్ అయితే మార్కెట్లు మనకి పర్వాలేదండి, లేదు అంటే ప్రాఫిట్ బుకింగ్స్ ఇంకా కంటిన్యూ అవుతాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన వీడియోస్ మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.